అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ నగరంలో కూడా అత్యధికంగా సౌండ్ వస్తున్న సైలెన్సర్లకు సంబంధించిన బండ్లని గుర్తించి వాటిని సీజ్ చేశారు. అయితే ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో సైలెన్సర్లని కూడా తొక్కిస్తున్న పరిస్థితుల్లో మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు, ఏంది అసలు సార్? గతంలో కూడా ఈ సైలెన్సర్లు సీజ్ చేసి మీరు ఏదైతే తొక్కించిన పరిస్థితి ఉంది? మీరు అన్నట్లుగా గతంలో 2023-24 సంవత్సరంలో కూడా ఎవరైతే ద్విచక్ర వాహనదారులు ఉన్నారో మరి యొక్క వాహనానికి సైలెన్సర్తో పాటు ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఫిట్ చేసి ఎక్కువ శబ్ద కాలుష్యంతో వాహనం నడుపుతున్నారు. ముఖ్యంగా యూత్ ఇది ఒక ప్యాషన్ అనుకుంటూ వాహనాన్ని పెద్ద శబ్దంతో నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రిపూటల్లో నడపడం వల్ల నిద్రపోయే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది. దాంతో శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యం ఏర్పడుతూ ఉన్నది. ప్రజలకు ప్రాణాలకు ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మేము గత 2-3 నెలల నుంచి మా సిబ్బంది, మా ట్రాఫిక్ సిబ్బంది అంది, మా ఇన్స్పెక్టర్ కావచ్చు, మా ఎస్ఐస్ కావచ్చు, మా సిబ్బంది అందరూ కూడా ఎవరైతే ఎక్స్ట్రా ప్రొజెక్షన్ పెట్టుకొని నడిపి శబ్ద కాలుష్యం చేస్తూ ఉన్నారో ఆ వాహనాన్ని ఆపి ఇలా వీటిని సైలెన్స్ ఉడబీకి వారికి పొల్యూషన్ కింద పైన ఇంపోజ్ చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇవి దాదాపు 240 వరకు ఎక్స్ట్రా సైలెన్సర్స్ ఉన్నవి. అదే మాదిరిగా ఎవరైతే వీటిని ఎక్స్ట్రా ఫిట్ చేస్తున్నారో, ఎవరైతే షోరూమ్స్ కావచ్చు, మెకానిక్ షాప్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా గతంలో కొంతమంది నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రము ఖచ్చితంగా ఎవరు ఫిట్ చేస్తున్నారో వారిపైన నిఘా పెట్టి వాళ్ళని నోటీసులు ఇచ్చి వారిపైన చర్య తీసుకుంటాము. అట్లాగే వాహనాన్ని కూడా సీజ్ చేసి ఆర్టీఓ ఆఫీస్ రాస్తాం. గతంలో కూడా మీరు వాహనాలను సీజ్ చేశారు, వాటికి కూడా ఫైన్ రాశారు. మళ్ళీ ఆ వాహనాలు వచ్చాయి మీ దగ్గర? అట్లాంటివి ఏమైతే రాలేదనుకుంటున్నాము. మళ్ళీ కొత్త వాహనదారులు వస్తూ ఉన్నారు. ఇది మేము ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్ జిల్లా నగరంతో పాటు జిల్లాలోని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువకులకు హెచ్చరిక ఇది. ఎందుకంటే మనము శబ్దాన్ని 40 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం వస్తే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏ శబ్దం అనేది 40 డెసిబిల్స్ లోపలనే ఉండాలి. మరి వీటిని 40 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం చేస్తూ వాహనం నడుపుతూ ఉన్నారు. ప్రజలకు ప్రాణాలు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము ఈ విధంగా చర్య చేస్తూ ఉన్నాం. గత ఏడాది కూడా మీరు సీజ్ చేసిన వాహనాలని, ఇప్పుడు కూడా సీజ్ చేసిన వాహనాలు గతంలో 120 ఉండే 2024లో, అంతకుముందు కూడా 132 ఉండే, ఈసారి 240. ఇప్పుడు కొంచెం చాలా మా సిబ్బంది అందరూ కూడా ప్రతి వాహనాన్ని రాత్రి అయినా డే టైం అయినా పట్టుకొని ఈ విధంగా మేము ఎక్స్ట్రా ప్రొజెక్షన్ కూడా బిగుతూ ఉన్నాము. మీరు బైక్లకే అతి శబ్దం వచ్చిన వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. కార్లు కూడా చాలా మంది రాత్రిలో కూడా కార్లు కూడా రైడ్ చేసిన పరిస్థితి, శబ్దం ఎక్కువ పెట్టిన పరిస్థితి నెలకొంది. వాటిని ఏం చేస్తారు? అటుకుంటే కూడా కార్ల వంటి కూడా ప్రొజెక్షన్స్ ఉంటే పీకేస్తాము. దానికి అందరూ కూడా చట్టం ముందు సమానమే కదా. కాబట్టి ఆటోలైనా, ద్విచక్ర వాహనమైనా 4 వీలర్స్ అయినా అందరూ కూడా ఇదే చర్య చేస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరంలో ఏదైతే 253 వాహనాలన్నింటి కూడా సీజ్ చేసి అత్యధిక 40 కంటే ఎక్కువ శబ్దం వచ్చే వాహనాలన్నింటి కూడా సీజ్ చేసాము. ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోతో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైనా సరే అత్యధికంగా శబ్ద కాలుష్యం వాడే వాహనాలు ఉంటే వాటన్నింటిని కూడా సీజ్ చేసాం. తప్పనిసరిగా సీజ్ చేసి దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైనా సరే భారీగా శబ్దం వచ్చే వాహనాలు వాడకూడదు. మెకానిక్లు అయినా సరే, ఎవరైనా సరే రానున్న మెకానిక్లు కూడా అతి ఎక్కువగా శబ్దం వచ్చే సైలెన్సర్లు ఫిట్ చేయకూడదని చెప్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది 120 వాహనాలు సీజ్ చేసాము. అప్పుడు కూడా ఇదే రకంగా మేము సైలెన్సర్లని కూడా రోడ్ రోలర్ కింద ఎక్కించి ఏదైతే తొక్కించడం జరిగింది. ఈసారి 253 వాహనాలు కూడా సీజ్ చేసి తొక్కించడం. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా శబ్దం వచ్చే వాహనాలన్నింటి కూడా మా సిబ్బంది మేము అర్ధరాత్రులు కూడా దాన్ని తనిఖీలు చేసి వాటన్నింటిని కూడా సీజ్ చేసి, ఎవరైనా సరే అతి ఎక్కువగా శబ్దం వచ్చే వాహనాలు వాడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. రానున్న రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి చూస్తే పొల్యూషన్ ఆధారంగా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి అతి శబ్దం రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు పాటించాలి. శబ్దం వచ్చే వాహనాలు రాత్రిలో ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఏ శబ్దం వచ్చిన వాహనాలైనా కూడా, కార్ అయినా, ఆటో అయినా, బైక్లు అయినా సరే మేము ఖచ్చితంగా సీజ్ చేస్తాం. వాటిపైన కేసులు నమోదు చేస్తాం. ఒకసారి వచ్చిన బైకు మరోసారి అలాంటి ఉంటే దానిపైన బైక్ను సీజ్ చేసి రానున్న రోజుల్లో వారికి ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.